హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొరియన్ స్టైల్లో నూడిల్స్ అండి. మష్రూమ్స్ షేప్లో ఉన్న ఈ నూడిల్స్ ఏంటి అని అనుకుంటున్నారా? నూడిల్స్ అనేవి ఎంత ఇష్టంగా తింటారో, టేస్ట్ ఎలా ఉంటుందో ఇవి కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నూడిల్స్ని ఎంత ఇష్టంగా తింటారో అంతే ఇష్టంగా ఇవి తినడానికి వీటి ప్రాసెస్ ఏంటో, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అదేవిధంగా బంగాళదుంపలతో ఈ మష్రూమ్ షేప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? దానికోసం కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ది బెస్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఇక్కడ నేను 4 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి. వాటిని నేను ముందుగానే ఉడకబెట్టుకొని పీలప్ చేసుకున్న బంగాళదుంపలు అండి ఇవి. వీటిని తీసుకొని ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా జాలి గరిటెను పెట్టి, ఈ జాలి గరిటెలో ఈ విధంగా బంగాళదుంపల్ని ప్రెస్ చేస్తూ గడ్డలు లేకుండా స్మూత్ టెక్స్చర్ రావటం కోసం ఈ విధంగా చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా, ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చిందో. తేనె తట్టి పెట్టినట్టు వచ్చింది కదా. ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలండి. ఈ విధంగా 1 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అంటే చపాతీ ముద్ద ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, డఫ్ అనేది ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చింది కదా. ఈ ప్రాసెస్లో మీకు పిండి ముద్ద అంటుకున్నట్లయితే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా క్రాక్స్ లేకుండా ఈ విధంగా నీట్గా చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ చిన్న బాల్స్ని ఈ విధంగా ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్ సహాయంతో ఈ విధంగా చిన్న సైజు ఏ బాటిల్ అయినా తీసుకోండి, చిన్న షేప్ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ చిన్న బౌల్ మీద ప్రెస్ చేసాము అంటే చూడండి, మష్రూమ్ షేప్ వలె ఉంది కదా, ఎంత క్యూట్గా ఉందో కదా. ఇదే ప్రాసెస్లో మిగతా బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా హీట్ చేసుకొని దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మష్రూమ్ షేప్లో ఉన్న స్నాక్ రెసిపీని, పొటాటో స్నాక్ రెసిపీని యాడ్ చేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అవుతున్న ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఈ విధంగా పైకి తేలుతూ ఉంటాయండి. సో ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న వీటిని తీసుకొని వెంటనే చల్లటి నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చల్లటి నీళ్ళల్లో యాడ్ చేయడం ఎందుకు అంటే కుక్ చేస్తున్న ప్రాసెస్లో ఈ స్నాక్ రెసిపీ అనేది స్మూత్ టెక్స్చర్తో ఉంటుందండి. ఈ విధంగా కూల్ వాటర్లో వేయగానే ఫ్లఫీగా ఉంటుంది. సో ఈ విధంగా కూల్ వాటర్లో నుండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ కోసం ఒక కడాయిలో ఈ విధంగా కొంచెం బటర్ని యాడ్ చేసి ఈ బటర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ టమోటా సాస్ని కూడా యాడ్ చేసి మరోసారి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో స్నాక్స్ని ఈ విధంగా యాడ్ చేసి టాస్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరని కూడా సర్వ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, సూపర్ టేస్టీ కొరియన్ స్టైల్ నూడిల్స్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా హెల్త్ కూడా మంచిది పొటాటోస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ గురించి మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.